హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 769కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ 7 అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపిన ఆ వీడియో మీరు చూడపై నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. రేపు మధ్యాహ్నం 2 గంటలే మీకు రియల్మీ 7 Pro అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. తప్పకుండా దాన్ని అయితే చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పడుంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ కాకుండా ఇంకో 3 ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ బ్రష్ ఒకటి, ఇంకోటి ఒక సూట్ కేసు, ఇంకోటి సంక్లో బ్యాగ్, అదే హ్యాండ్ బ్యాగ్ అండి. సో ఇది ఒకటైతే తీసుకొచ్చింది. 1 by 1 ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇందులో రియల్మీ 7 వచ్చేసరికి ఆల్రెడీ నేను రోజు అన్బాక్స్ చేశానని చెప్పాను కదా, అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అయినప్పటికీ నేను చకచక స్పెసిఫికేషన్ చెప్పేస్తా. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 6GB 64GB 8GB 128GB. ఇక ఇందులో మనకి రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 MP సోనీ IMX682 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. సెకండరీ కెమెరా 8 MP, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 MP మైక్రో అండ్ డెత్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి వీళ్ళు MediaTek Helio G95 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదే మొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఈ ప్రాసెసర్తో ఏ మొబైల్ రాలేదు. ఇది బడ్జెట్లో వచ్చేసరికి ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ మొబైల్లో వీళ్ళు కూలింగ్ ఛాంబర్ను కూడా ఇచ్చారు. దానికోసం వీళ్ళు కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ను వాడేమని చెప్తున్నారు అనమాట. మనం గేమ్స్ ఆడేటప్పుడు ఓవర్గా హీట్ ఎక్కకుండా ఇది కాపాడుతుంది అనేది వీళ్ళు చెప్పేది. మనం గేమింగ్ రివ్యూ చేద్దాం, అక్కడ చూద్దాం ఎంతవరకు ఇది టెంపరేచర్ రీచ్ అవుతుంది అనేది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కనుక చూస్తే నేను అనుకున్న దాని మీద తక్కువే తీసుకొచ్చారని చెప్పాలి. నేను అనుకున్నాను 16-17 వేలు పెడతారేమో బేస్ వేరియంట్ అని. ఎందుకంటే ఇక్కడ మనకి రియల్మీ 6 చూస్తే ఇప్పటికీ వీళ్ళు 15,000కి అయితే అమ్ముతున్నారు. సో అందువల్ల ఇది కూడా అదే ప్రైస్ కన్నా ఇంకో 1000 ఎక్స్ట్రా ఉంటుంది అనుకున్నాను. బట్ తేరా చూస్తే వీళ్ళు మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పాలి. ఇందులో 6GB 64GB వేరియంట్ ప్రైస్ 14,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB వేరియంట్ దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 16,999 రూపాయలు అయితే పెట్టారు. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ realme.com ఈ నెల 10వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మరొకసారికి రియల్మీ 7 Pro అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.4 ఇంచెస్ ఉంటుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 60 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేటే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 6GB 128GB, మరొకటి 8GB 128GB. ఇందులో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం రియల్మీ 7లో చెప్పుకున్నట్టే. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇందులో 32 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా పంతనం కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే రేర్ సైడ్ కెమెరాస్ కూడా పంతనం బాగుంది. అలాగే ఇందులో సరే కలర్ ఫిల్టర్స్ కూడా ఈసారి అయితే తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. రేపు మీకు అన్బాక్సింగ్లో అయితే తెలుస్తుంది. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు రియల్మీ 6 Proలో కూడా అయితే యూజ్ చేశారు. ఇందులో కనీసం 730G తీసుకొచ్చి ఉండాల్సింది. బట్ సరికి 720Gతోనే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే 0 to 100% ఛార్జ్ చేస్తే 34 minutesలో మీకు ఛార్జ్ అయితే అయిపోతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఒకసారి నేను టెస్ట్ చేశాను, 45 నిమిషాలు పడింది. సో నేను దానికి సంబంధించిన వీడియో అనేది నేను 2 days బ్యాకే నేను పోస్ట్ కూడా అయితే చేశాను మన ఛానల్లో, మీరు చూడొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే ఇది కూడా పర్వాలేదు, మంచి ప్రైస్లో తెచ్చారనుకోవాలి. నేను అనుకున్న దాని మీద ఒక 1000 రూపాయలు ఎక్కువే పెట్టారని చెప్తాను ఒక విధంగా చెప్పాలంటే. ఇందులో మనకి బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వీళ్ళు 19,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే రూపాయి తగ్గించి 20,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరొకటి వచ్చేసరికి 8GB 128GB వేరియంట్ 21,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. నన్ను అడిగితే బేస్ వేరియంట్ సరిపోతుంది, మనకి 22,000 రూపాయల మొబైల్ కొనుక్కుపోయినా పర్వాలేదు. ఇంకా ఈ మొబైల్ కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్లోను అలాగే realme.comలోను ఈ నెల 14వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక తర్వాత రియల్మీ M1 సోనిక్ అని చెప్పేసి ఒక ఎలక్ట్రానిక్ బ్రష్ని అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి 1999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆల్రెడీ షామీ చూస్తే 2 ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్లు అయితే తీసుకొచ్చింది. దాని పోటీగా తీసుకొచ్చినట్టున్నారు. ఎక్కడితో వీళ్ళు ఆగిపోవలసింది. బట్ ఒకసారికి తీరా చూస్తే వీళ్ళు ఒక లగేజ్ సూట్ కేసుని అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూస్తే 2,999 రూపాయలు పెట్టారు. ఇక ఫైనల్గా మరొకటి వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ లాంటి సంక్లో బ్యాగ్ అనమాట. ఇది ఒకటైతే తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ చూస్తే 999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంతకుముందు ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారు. దానికి సక్సెసర్గా దీన్ని వీళ్ళు టాట్ బ్యాగ్ 2 అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. యాక్చువల్గా రియల్మీకి ఇక్కడ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. బట్ ఒకసారికి అది ఓన్లీ ఫోన్లు కొనడానికి వరకే వాళ్ళకి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కానీ ఇలాంటి ఏవైతే లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ తీసుకొస్తే కొనడానికి ఇక్కడ అంత గొప్ప ఫ్యాన్ బేస్ అయితే లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇక్కడ రియల్మీ బ్యాగ్ చూస్తే దాని మీద రియల్మీ బ్రాండింగ్ అయితే పెద్ద లెటర్స్తో రాసింది. సో ఇది శంకలో తగిలించుకొని ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్కడ ఒక రియల్మీ ఫోన్ కొని ఉంటారు. సో ఆ ఫోను ఈ బ్యాగ్లో పెట్టి ఆ షాప్ వాళ్ళు ఇచ్చుంటారు అనే ఆలోచిస్తారు తప్పితే ఇది కూడా
ఒక బ్రాండ్, సో ఒక బ్రాండ్లో ఈ బ్యాగ్ వచ్చిందని ఎవరు అనుకోరనమాట. సో అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ వీళ్ళకి లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కొనే అంత ఫ్యాన్ బేస్ అయితే లేదు. రీసెంట్గా టీ షర్ట్ కూడా తీసుకొచ్చారు, దాని పరిస్థితి కూడా ఇంతే. వీటిని ఈ నెల 10వ తారీఖు నుంచి వీళ్ళు సేల్గా అయితే తీసుకురాబోతున్నారు. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోంచే తీసుకొస్తున్నారు అనమాట. సో త్రాంజం చూసుకుంటే మనకి పోకో నుంచి ఈ పోకో X3 ఈ మొబైల్ని వీళ్ళు ఈ నెల 7వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది, అలాగే హ్యాండ్స్ అండ్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఎవరో ఒక అన్బాక్స్ అయితే చేస్తున్నారు, అన్బాక్స్ తాలూకా స్క్రీన్ షాట్స్ అయితే మనకి ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే మనకి ప్రైస్ ఫిలిపైన్స్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఫిలిపైన్స్ ప్రైస్ని మనం ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకుంటే 16,650 రూపాయలు దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి బేస్ వేరియంట్ ప్రైస్ అనమాట. సో చూడాలి మరి ఈ మొబైల్ని అసలు మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో కూడా మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇండియాలో వచ్చేసరికి వీళ్ళు 7వ తారీఖు కాదు 8వ తారీఖున M2 అయితే లాంచ్ చేస్తున్నారు. సో అది మెయిన్గా వీళ్ళు ఇక్కడైతే హైలైట్ చేయొచ్చు. మరి ఈ మొబైల్ని మరి ఎప్పుడు తీసుకొస్తారు, ఎంతలో తీసుకొస్తారు చూడాలి. మేబీ ఇక్కడ తీసుకొస్తే మాత్రం 18,000 తక్కువగా తీసుకురారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో త్రాంజం చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S20 FE అనే మొబైల్, అంటే ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలుసుగా అతి త్వరలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి US అండ్ జర్మనీ వెబ్సైట్లో, అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇవి స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళొసరికి ఒక చోట ఫ్యాన్ ఎడిషన్ పేరు మీద, మరోసారి S20 లైట్ పేరు మీద ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇందులో ఒకసారి 5G వేరియంట్ అలాగే 4G వేరియంట్ కూడా రాబోతున్నాయి. అంటే మన ఇండియాలో తీసుకురాబోయేది మనకి 4G వేరియంట్ అయితే వీళ్ళు తీసుకురావచ్చు. ఇక అలాగే సామ్సంగ్ రీసెంట్ గానే Note 20 సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలుసుగా ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళు ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా అయితే అందించారు. సో ఇప్పుడు ఒకసారి ప్రీ బుక్స్ అయితే లేవు, డైరెక్ట్ మనం కొనుక్కోవడం. అయితే ఇప్పుడు ఒకసారి వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఆఫర్స్ అని చెప్పేసి ఈ రోజు అయితే అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ కనుక చూస్తే మనకి సామ్సంగ్ Note 20 ప్రైస్ ఒకసారి దగ్గర 78,000 రూపాయలు అయితే ఉంది. ఈ మొబైల్ పర్చేస్ చేసినట్టయితే 5,000 వోచర్ అయితే దొరుకుతుంది అనమాట. సామ్సంగ్ ఈ షాప్ వోచర్, దీని ద్వారా మీరు ఏదో ఒకటి కొనుక్కోవచ్చు అనమాట సామ్సంగ్ ఈ షాప్ నుంచి. ఇంకోటిసరికి HDFC క్యాష్ బ్యాక్ 6,000 అయితే దొరుకుతుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 66,999 రూపాయలు పడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక Note 20 అల్ట్రా ప్రైస్ వీళ్ళు పెట్టడమే 1,04,999 రూపాయలు పెట్టారు కదా. దీంట్లో వచ్చేసరికి మీకు ఈ షాప్ వోచర్ 7,000 రూపాయలు వస్తుంది. అలాగే మీకు HDFC క్యాష్ బ్యాక్ అనేది 9,000 రూపాయలు వస్తుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 88,999 రూపాయలు పడుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. త్రాంజం చూసుకుంటే మనకి ఐఫా 2020 అయితే జరుగుతుంది అనమాట. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు అయితే ఈ ఐఫా 2020 అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ల్యాప్టాప్స్, ప్రాసెసర్లు, అలాగే కొన్ని మొబైల్ ఫోన్స్ చాలా అయితే లాంచ్ అవుతున్నాయి. వీటిని కవర్ చేయాలంటే మనకి టైం కూడా సరిపోదు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి క్వాల్కామ్ వీళ్ళు ల్యాప్టాప్స్ కోసం ప్రాసెసర్లు అయితే తీసుకొస్తుంటారు కదా. సో అందులో వచ్చేసరికి మనకి 8CX జనరేషన్ 2 5G వేరియంట్ ప్రాసెసర్ అయితే దానికోసం, అంటే ల్యాప్టాప్స్ కోసం అయితే లాంచ్ చేశారు. అలాగే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి మరో అనౌన్స్మెంట్ కూడా అయితే చేశారన్నమాట. ఇప్పుడు వరకు మనం క్వాల్కామ్ ప్రాసెసర్లో కనుక చూసుకుంటే 8 సిరీస్లోను 7 సిరీస్లోను అలాగే 6 సిరీస్లోను 5G వేరియంట్ ప్రాసెసర్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 6 సిరీస్లో రీసెంట్గానే అనుకుంటా 690 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు 5G సపోర్ట్తో. ఇప్పుడు వచ్చేసరికి 4 సిరీస్, మనం 4 సిరీస్లో చూసుకుంటే మనకి ఎంట్రీ లెవెల్ మొబైల్స్ని మనం చూస్తుంటాం కదా. సో అంటే 450, 460, రీసెంట్గా 460, 439 ఇలా తీసుకొచ్చారు కదా. ఈ 4 సిరీస్ ప్రాసెసర్లోనే వీళ్ళు 5G వేరియంట్ అయితే నెక్స్ట్ ఇయర్ Q1లో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం మనకు గనక 5G వేరియంట్ వస్తే క్వాల్కామ్ ప్రాసెసర్లో కూడా మనం 10,000 లోపే 5G వేరియంట్ ఉన్న మొబైల్ అయితే చూడొచ్చు. బట్ ఒకసారికి ఎన్ని 5G వేరియంట్ ఉన్న మొబైల్స్ తీసుకొచ్చినా మన ఇండియాలో 5G వచ్చే వరకు వీటి వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. సో త్రాంజం చూసుకుంటే మన నోకియా నుంచి నోకియా 2.1 ఈ మొబైల్కి వచ్చేసరికి Android 10 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేశారు. సో ఇది ఒక గో ఎడిషన్ మొబైల్ అనమాట. మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 10 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక త్రాంజం చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 8A ఈ మొబైల్ కూడా మనకి Android 10 అనేది అప్డేట్ రోల్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఇండియన్ యూజర్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టుగా కూడా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది. మీరు ఎవరైనా రెడ్మీ 8A వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే రెడ్మీ ఈ నెల 8వ తారీఖున ఒక స్మార్ట్ బ్యాండ్ అయితే లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో వీళ్ళు రీసెంట్గానే చైనాలో ఒక స్మార్ట్ బ్యాండ్ అయితే లాంచ్ చేశారు. మనం MI బ్యాండ్ అయితే ఇప్పుడు వరకు చూసాం, బట్ అసలు రెడ్మీ బ్రాండింగ్ నుంచి అంటే స్మార్ట్ బ్యాండ్ అయితే చూడలేదు కదా. సో వీళ్ళు రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారు. అది అక్కడ 1,100 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అదే బ్యాండ్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ 1,400, 1,500 పెడతారేమో చూడాలి. సో త్రాంజం చూసుకుంటే మనకి బీజేపీ పొలిటీషియన్ రాజా సింగ్ తన అకౌంట్ అనేది ఫేస్బుక్లోను ఇన్స్టాలో నుంచి ఫేస్బుక్ అయితే యాజమాన్యం అయితే బ్లాక్ చేసినట్టుగా అయితే తెలిసింది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళ పాలసీలకి విరుద్ధంగా ఇతను పోస్టులు పెట్టమంట. సో ఎక్కువగా వైలెన్స్ని క్రియేట్ చేసే పోస్టులు ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి ఇతను కంప్లీట్ అయితే బ్లాక్ చేసేసింది అనమాట ఫేస్బుక్ నుంచి అలాగే ఇన్స్టా నుంచి. మోదీ గారికి తెలిస్తే మరి ఈ రెండింటిని కూడా ఇండియా నుంచి బ్యాన్ చేసేస్తారేమో. సో ఇంకా అలాగే మనకి ఇంకో న్యూస్ కూడా వస్తుందన్నమాట. అది వచ్చేసరికి మనకి మోదీ గారి అకౌంట్ ఏదైతే ఉందో, అంటే మన PM అకౌంట్ ఏదైతే ఉందో ట్విట్టర్లో, సో దాన్ని వచ్చేసరికి హ్యాకర్స్ అయితే హ్యాక్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మన కంట్రోల్లోకి అయితే వచ్చేసింది అనుకోండి. హ్యాకర్స్ హ్యాక్ చేసి అక్కడ క్రిప్టో కరెన్సీ అకౌంట్ ఇచ్చి అందులోకి ఫండ్స్ అయితే అడిగారు అనమాట. COVID-19 సంబంధించి మనకి PM రిలీఫ్ ఫండ్ ఉంది కదా, సో దానికి సంబంధించి వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్గా క్రిప్టో కరెన్సీ ద్వారా అకౌంట్లో ఏమని చెప్పి అడిగారు. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద ప్రముఖుల అకౌంట్స్ ఇలాగే హ్యాక్ చేసి
సో అక్కడ నుంచి క్రిప్టో కరెన్సీని అడిగిన సంగతి తెలుసు. రీసెంట్గానే మన ఎవరు క్యారీ మినాటి గేమింగ్ ఛానల్ కూడా ఇలాగే హ్యాక్ చేసి అక్కడ కూడా క్రిప్టో కరెన్సీని అయితే అడిగారు. సో ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చేసరికి మన పీఎం గారు కూడా అయితే చేరుకున్నారు. ఇది వచ్చేసరికి పీఎంకి అంటే మన ప్రధానమంత్రికి వచ్చేసరికి 3 అకౌంట్లు అనుకుంటున్నాయి. నరేంద్ర మోడీ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ అకౌంట్ని అయితే హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. త్రాన్యం చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో W51 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ TWS మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్స్ తో అయితే వస్తాయి అనమాట. వీటి బ్యాటరీ బ్యాకప్ చూస్తే మనకి కేసుని యూజ్ చేసి మీరు 20 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అలాగే ఈచ్ వన్ బర్త్డే వచ్చేసరికి మీకు 3.5 అవర్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పేసి ఒప్పో అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక వీటి డ్రైవర్ సైజ్ కనుక చూస్తే 7mm డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన ఎన్కో 21 కానీ 31 కానీ అందులో చూసినా సరే సేమ్ ఇదే డ్రైవర్ సైజ్ని అయితే యూజ్ చేస్తారు. ఇందులో కూడా అదే యూజ్ చేస్తారు. బట్ ఒకసారికి ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే యాడ్ చేశారు. ఇది వీటి ప్రైస్ చూస్తే మంచి ప్రైస్లో తెచ్చిందని చెప్పొచ్చు. 4,999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టింది. అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉన్న ఇయర్ బడ్స్ ఆ రేట్లో, అది కూడా ఒప్పో బ్రాండింగ్ నుంచి అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ డీప్ ఫేక్ డిటెక్టర్ని అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి యూఎస్లో ఎలక్షన్స్ టైము. సో ఈ టైంలో వచ్చేసరికి ఈ డీప్ ఫేక్ని యూజ్ చేసి చాలామంది మార్ఫింగ్ అయితే చేస్తారు. వీడియోని, ఆడియోని, అలాగే వచ్చేసరికి ఫొటోస్ని మార్ఫ్ చేసి వీళ్ళు వచ్చేసరికి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టా, అలాగే ట్విట్టర్లో వచ్చేసరికి పోస్టులు చేస్తూ ఉంటారు కదా. సో వాటిని ఏది నిజం ఏది అబద్ధం అనేది చాలా తెలియదు. ఇంతకుముందు వచ్చేసరికి కొంతమంది ఇలాగే చేశారు. పొలిటీషియన్స్ని ఆడుకున్నారు, సెలబ్రిటీస్ని కూడా ఆడుకున్నారు. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ డిటెక్టర్ ద్వారా అదైతే అనలైజ్ చేస్తుంది అనమాట. అదైతే తెలుసుకుంటుంది. సో ఏది ఒరిజినల్ ఏది నకిలీ అని చెప్పేసి తెలుసుకొని వాటిని స్పామ్లోకి పడేయడం ఇలాంటివి అయితే చేస్తుంది అనమాట. సో దీన్ని వచ్చేసరికి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.